టాంజానియా అధ్యక్ష ఎన్నికల అనంతరం ఆ దేశంలో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో దాదాపు 700 మందికి పైగా ప్రజలు మృతి చెందారు. ప్రస్తుత అధ్యక్షురాలు సమియా సులూహు హసన్ తన అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రత్యర్థులను అణిచివేశారని, జైలులో బంధించి ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ గందరగోళ పరిస్థితుల్లో బుధవారం ఎన్నికలు ముగియగా ఆ ఫలితాలను ప్రకటించొద్దంటూ రాజధాని దారెస్సలాంతో పాటు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రజలు భారీ ఎత్తున నిరసనలకు దిగారు. వరుసగా మూడో రోజు శుక్రవారం కూడా భారీగా నిరసనలు జరిగాయి. రోడ్లపైకి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి సమియాకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. సమియా పోస్టర్లను చింపేశారు. ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణలకు దిగారు. దీంతో హింసాత్మక ఘటనలను నివారించేందుకు సైన్యం రంగంలోకి దిగింది. పలు ప్రాంతాల్లో సైన్యం కర్ఫ్యూ విధించింది. ఈ నిరసనల్లో ఇప్పటివరకు దాదాపు 700 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ఒక్క రాజధాని దారెస్సలాంలోనే 350 మంది వరకు చనిపోయినట్లు అక్కడి మీడియా కథనాలు చెబుతున్నాయి.